హాయ్. సో వీడియోలో ఫ్రంట్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రియాక్ట్ జేఎస్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ రియాక్ట్ జేఎస్ కోడ్ వచ్చేసరికి దిస్ ఇస్ రియాక్ట్ జేఎస్ కోడ్. ఓకే, ఇందులో మనకి మేజర్ ఫైల్స్ వచ్చేసరికి ఉన్నాయి మేజర్ ఫైల్స్. ఓకే, సో ఇక రీడ్మీ డాట్ ఎక్స్ఎంఎల్లో మనం ఏం రాయలేదు, ఇదేదో ఉంది, ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ జనరేట్ అయిన ఫైలు. సో దీని గురించి మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రజెంట్ అయితే. దాంట్లో ఏదో ర్యాండమ్గా సమ్ డేటా ఉందన్నమాట. తర్వాత ప్యాకేజ్ డాట్ జేసన్లో వచ్చేసరికి మనం ఈ పర్టికులర్ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఏమేమి లైబ్రరీస్ వాడాము, ఏమేమి లైబ్రరీస్ మనము ఇన్స్టాల్ చేసుకున్నాము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అవి ఇక్కడ చూడొచ్చు. సో దీస్ ఆర్ ద లైబ్రరీస్. ఇక్కడ డిపెండెన్సీస్ అని ఉన్నాయి కదా, ఈ డిపెండెన్సీస్లో ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం యూస్ చేసినట్టు అనమాట. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనము మన ప్రాజెక్ట్ కోసం యూజ్ చేసాము. అవన్నీ కూడా ఇందులో ఇన్స్టలేషన్ అయి ఉంటాయి. నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, దీని లోపల ఇన్స్టలేషన్ అయి ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మనం ఎన్పిఎం స్టార్ట్ అని కొడతామో, మన ప్రాజెక్ట్ ఫస్ట్ టైం డంప్ చేసుకున్నప్పుడు ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్పిఎం ఇన్స్టాల్ అని చెప్పి కొడతాం అనమాట. ఇక్కడ ఎన్పిఎం ఇన్స్టాల్ అని కొట్టినప్పుడు మనకి ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్లో లైబ్రరీస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయ్యి మనకి అవైలబుల్లోకి వస్తాయన్నమాట. ఓకేనా. సో మనం ప్రాజెక్ట్ ఎవరికైనా షేర్ చేసేటప్పుడు కూడా నోడ్ మాడ్యూల్ షేర్ చేయము. నోడ్ మాడ్యూల్ కాకుండా రిమైనింగ్ ఫైల్స్ అనేవి షేర్ చేస్తాము. వాళ్ళ సిస్టంలో మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఎన్పిఎం ఇన్స్టాల్ అనే కమాండ్ రన్ చేస్తే మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ అదే క్రియేట్ చేసుకొని ఆ డిపెండెన్సీస్ అన్ని ఇక్కడ పెట్టిన వెర్షన్స్ బేస్ చేసుకొని ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము ఎన్పిఎం స్టార్ట్ అని కనుక కొడితే మనకి ఈ కమాండ్ రన్ అవుతుంది, రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్ అని రన్ అవుతుంది. సో ఒకసారి మనం ఇక్కడ కొడతాం కదా ఎన్పిఎం స్టార్ట్ అని, ఇక్కడ ఎన్పిఎం స్టార్ట్ అని కొడితే సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆ కొరియర్ అన్నీ ఇలా ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. సో దీంట్లో ఇంకా నార్మల్ జనరల్ కాన్ఫిగరేషన్ ఉంది. లైబ్రరీస్ అయితే మనం ఏం వాడామో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత అయితే కమింగ్ టు ద ప్రాజెక్ట్, ఫస్ట్ ఏ ఫైల్ రన్ అవుతుందంటే మనకి ఇందులో ఓకే. సో ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఫస్ట్ లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే ఇండెక్స్ డాట్ జేఎస్. దిస్ ఆర్ ఫస్ట్ మనకి అంటే మన ప్రాజెక్ట్ రన్ చేస్తూ లోడ్ అయ్యే ఫైలు ఇది అనమాట. ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ రన్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ రన్ అయ్యే ఫైల్ మన ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు. ఓకేనా. సో ఇండెక్స్ డాట్ జేఎస్ రన్ అవుతుంది. ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏం రాసామో కోడ్ చూద్దాం ఒకసారి. సో ఇండెక్స్ డాట్ జేఎస్లో ఏం చేసామంటే జస్ట్ ఇక్కడ మనం ఏం కోడ్ రాయలేదు, కాకపోతే ఇక్కడ మనము ఒక పర్టికులర్ బూస్టర్ వేర్ ఇస్ బూస్టర్ సో ఈ దాంట్లో ఏం చేసామంటే సో ఇక్కడ వీటిని మనం ఏమంటాం అంటే కాంపోనెంట్స్ అంటాం అనమాట. ఒక కాంపోనెంట్ని ఇంకో కాంపోనెంట్లో మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏం చేసామంటే ఇండెక్స్ డాట్ జేఎస్లో జస్ట్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేసాము, యాప్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని ఇంక్లూడ్ చేసాము, యాప్ అని ఇంకొక క్లాస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ యాప్ అనేది అంటే ఇక్కడ ఉంది కదా పైన, ఇక్కడ నుంచి ఇది అనమాట. దీని మొత్తాన్ని ఈ ఇండెక్స్ డాట్ జేఎస్లోకి ఇంక్లూడ్ చేసుకున్నాము, ఇక్కడ ఇంక్లూడ్ చేసాము అనమాట ఇక్కడ. సో అంటే మనం ఇండెక్స్ డాట్ జేఎస్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం ఓపెన్ అయిపోద్ది అంటే ఈ యాప్ డాట్ జేఎస్లో ఏమైతే కోడ్ రాసామో అది ఓపెన్ అయిపోద్ది. సో బేసిక్గా ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక కాంపోనెంట్, వీటిని కాంపోనెంట్స్ అని పిలుస్తాం అనమాట. వీటిని రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ అంటాము. సో రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే ఒక కాంపోనెంట్ లోపల ఏముంటుందంటే సో జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది ప్లస్ HTML కోడ్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ HTML కోడ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ HTML కోడ్. ఆ పైన కనిపించేంత కూడా మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట. సో దీంట్లో ఏం లేదు, మనం రౌటింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీంట్లో. ఓకే. సో రౌటింగ్ అంటే ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అవుతాం కదా, బటన్ క్లిక్ చేసినప్పుడు, ఇది క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి ఇలా పేజ్ మూవ్ అవుతుంది కదా. సో దీన్ని మనం రౌటింగ్ అంటాం అనమాట. ఆ రౌటింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం యాప్ డాట్ జేఎస్లో చేసాము. యాప్ డాట్ జేఎస్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేసామో చూపిస్తాను. అసలు అడ్రస్ కనుక ఏం లేకపోతే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అంటే ఇది ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యేది హోమ్ కాంపోనెంట్. ఒకవేళ అడ్రస్లో కనుక అడ్మిన్ లాగిన్ అని ఉంటే అడ్మిన్ లాగిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. సో అక్కడ ఉంది కదా అడ్మిన్ లాగిన్ కాంపోనెంట్. ఒకవేళ ఇక్కడ ఫార్వర్డ్ చేసి అడ్మిన్ లాగిన్ అంటే ఇలా అడ్మిన్ లాగిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. సో ఇది ఇక్కడ రాసాం. సో అంటే ఏ అడ్రస్కి ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, ఏ అడ్రస్కి ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసాం అన్నమాట రౌటింగ్లో. సో అడ్మిన్ లాగిన్ అడ్రస్లో వస్తే అడ్మిన్ లాగిన్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది.
మెడికల్ స్టోర్ లాగిన్ వస్తే మెడికల్ స్టోర్ లాగిన్ కాంపోనెంట్. ఇలా ఏ పర్టికులర్ అడ్రస్కి ఏ పర్టికులర్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసాం. దీన్ని మనం రౌటింగ్ అంటాం. రౌటింగ్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అవుతాం కదా, నావిగేట్ అవుతాం కదా, దాన్ని మనం రౌటింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో అయితే ఫస్ట్ ఇక్కడ మనము హోమ్ వస్తుంది ఫస్ట్ మనకి. సో ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యేదంటే హోమ్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ మనకి. ఓకేనా. అయితే ఇక్కడ హోమ్ కాంపోనెంట్లో ఏం రాసామో ఒకసారి కోడ్ చూద్దాం. మనం హోమ్ కాంపోనెంట్లో ఏం రాసామో చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఏదైతే సిఎస్ఎస్ వాడామో ఆ సిఎస్ అంతా కూడా మనం index.cssలో రాసాము. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. index.js ఫస్ట్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో index.cssలో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మొత్తం సిఎస్ఎస్ కోడ్ రాసాం అనమాట మనం ఇక్కడ. ఓకేనా. సో ఇంతే, ఇది మొత్తం సిఎస్ఎస్ ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ సిఎస్ఎస్ రాయలేదు. దిస్ ఈజ్ ఓన్లీ సిఎస్ఎస్ యూ రోట్ అనమాట. మొత్తం 295 లైన్స్ వచ్చాయి. ఓకేనా. దిస్ ఈజ్ ద కోడ్, దిస్ సిఎస్ఎస్ కోడ్ యూ రోట్ అనమాట. తర్వాత అప్డేట్ చేసి ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యే ఫైలు, దీంట్లో ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యే కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లో మనం ఏంటంటే రౌటింగ్ పెట్టాం. ఈ రౌటింగ్లో మనకి నేను చెప్పినట్టు దీన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అడ్రస్లో ఈ పర్టికులర్ అడ్మిన్ లాగిన్ అని వచ్చిందో, లేకపోతే పర్టికులర్ ఎంటీ వచ్చిందో, అప్పుడు మనకి ఏంటి హోమ్ వస్తుంది. అడ్మిన్ లాగిన్కి వస్తే అడ్మిన్ లాగిన్ కాంపోనెంట్ వస్తుంది. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే, ఈ కాంపోనెంట్స్ మొత్తం మనకి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే హోమ్ అనే కాంపోనెంట్ ఓపెన్ చేస్తే దీంట్లో మన కోడ్ ఒకసారి మనం చూసుకుంటే హోమ్ కాంపోనెంట్లో జస్ట్ ఏం లేదు, వెల్కమ్ టు మెడిసిన్ ఎక్స్ప్రెస్ అని ఉంది అంతే. వెల్కమ్ టు మెడిసిన్ ఎక్స్ప్రెస్ అని ఒక టెక్స్ట్ పెట్టాను. ఇదంతా సమ్ సిఎస్ఎస్ కోడ్ ర్యాండమ్గా రాశాను అనమాట. అదేవిధంగా ఇక్కడ హెడ్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేశాం. కొన్ని హెడ్ పైన చూడండి, ఇంపోర్ట్ హెడ్ ఫ్రమ్ ద హెడ్. హెడ్ అంటే ఏంటి, ఇక్కడ పైన ఉంది కదా head.jsx అని ఉంది కదా, అది హెడ్ అనమాట. ఓకే. సో ఆ హెడ్లో ఏం చేశానంటే జస్ట్ నావిగేషన్ మెనూ ఉంది కదా, నావిగేషన్ అంటే ఇక్కడ ఏదైతే మెనూ రావాలో హోము, అడ్మిను, మెడికల్ స్టోరు, డాక్టర్, పేషెంట్ ఉంది కదా, ఈ హోమ్ ఏదైతే ఉందో ఆ మెనూకి సంబంధించిందంతా కూడా హెడ్లో పెట్టా. అయితే మనం బిఫోర్ లాగిన్ ఏవైతే కాంపోనెంట్స్ మనకు ఓపెన్ అవుతాయో అన్ని కాంపోనెంట్స్లో కూడా ఈ హెడ్ అనేది మనకి ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఏది క్లిక్ చేసినా పైన హెడ్ సేమ్ అనమాట, హెడ్ చేంజ్ అవ్వదు ఏది క్లిక్ చేసినా సరే. సో అందుకని ప్రతి కాంపోనెంట్లో కూడా అంటే అడ్మిన్ లాగిన్లో కానీ, మెడికల్ స్టోర్ లాగిన్లో కానీ, డాక్టర్ లాగిన్లో కానీ, పేషెంట్ లాగిన్లో కానీ, సో ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటంటే ఈ హెడ్ అనేది కామన్గా పెట్టామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ హెడ్ హోమ్లో ఏంటంటే జస్ట్ మనం వెల్కమ్ మెసేజ్ పెట్టాం, ఇంకేం రాయలేదు, దట్స్ ఇట్ అంతే. ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి నేను చెప్పే కదా, మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ప్లస్ HTML కోడ్ రెండు ఉంటాయి కాంపోనెంట్లో. వీటన్నింటి కాంపోనెంట్స్ అని పిలుస్తాం మనం. ఒక కాంపోనెంట్లో ఈ రిటర్న్ ఉంది కదా, ఈ రిటర్న్ దానిలో ఉంటుంది అనమాట మనం రాసే HTML కోడ్ అంతా కూడా. ఓకేనా. సో దిస్ ఈజ్ హోమ్. నెక్స్ట్ అడ్మిన్ లాగిన్ చూస్తే, అడ్మిన్ లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్లిక్ ఆన్ ద అడ్మిన్ లాగిన్, సో మనకి ఏ పేజ్కి వెళ్తుందని ఎట్లా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న అడ్రస్ని బేస్ చేసుకుని తెలుస్తుంది. ఇక్కడ అడ్రస్ ఏముంది, అడ్మిన్ లాగిన్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం app.jsలోకి వచ్చి అడ్మిన్ లాగిన్ క్లిక్ చేసి అడ్మిన్ లాగిన్కి ఏం రాసామో చూసుకోవచ్చు. app.jsలోకి వచ్చి అడ్మిన్ లాగిన్కి ఏ కాంపోనెంట్ ఓపెన్ అవుతుందో చూసుకోవచ్చు. అడ్మిన్ లాగిన్ అనే కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. సో ఈ కాంపోనెంట్ కనుక ఓపెన్ చేస్తే పైన ఇందులో ఉంటుంది, అది కూడా ఓపెన్ చేస్తే ఇందులో మనం ఏం రాసామనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ దీంట్లో ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఫామ్ క్రియేట్ చేశాను ఫస్ట్. ఈ అడ్మిన్ లాగిన్ అనే ఫామ్ని క్రియేట్ చేశాను. ఓకే, 1 సెకండ్. ఓకే. సో ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఈ ఫామ్ లోపల ఏంటంటే ఐ టుక్ ద 2 ఫీల్డ్స్. సో దిస్ ఈజ్ ద ఈమెయిల్, దిస్ ఈజ్ దిస్ ఈజ్ అ పాస్వర్డ్ అండ్ దిస్ అ సబ్మిట్ బటన్. ఓకేనా. సో మొత్తం 2 ఇన్పుట్ బాక్స్, ఇదొక ఇన్పుట్ బాక్సు, ఇదొక ఇన్పుట్ బాక్సు, ఇది సబ్మిట్ బటన్. సో అయితే ఇవన్నీ కూడా మనం రిపీటెడ్గా వాడతాం కాబట్టి ఒకసారి నేను ఇన్పుట్ బాక్స్లో కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇది కదా డివ్. ఈ డివ్ లోపల ఏంటంటే ఏదైతే ఉందో ఇది ఇన్పుట్ బాక్స్ సంబంధించిన కోడ్ ఇది. ఓకే, ఇన్పుట్ బాక్స్ సంబంధించిన కోడ్ ఇది. తర్వాత దాని కింద ఇది ఉంది, ఐకాన్ ఉంది కదా, ఇది ఏంటంటే ఐకాన్ అనమాట. ఐకాన్ మనం బూస్ట్రాప్ ఐకాన్స్ యూస్ చేస్తాం, ఈ ఐకాన్. సో బూస్ట్రాప్ ఐకాన్స్ ఎలా వస్తాయంటే బూస్ట్రాప్ ఐకాన్స్ అని మనం గూగుల్లో కొడితే సో ఫస్ట్ ఓపెన్ అవుతుంది వెబ్సైటు. సో మనకి ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఇది మనం కాపీ చేసి ఇలా మన ఏ ఐకాన్ కావాలో ఐకాన్కి సంబంధించిన ఈ పర్టికులర్ ఐ ట్యాగ్ని మనం కాపీ చేసి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఐకాన్ వస్తుంది, ఇక్కడ మనం దాంట్లో ఇక్కడ వస్తుంది ఈమెయిల్ ఇక్కడ పాస్వర్డ్ సింబల్ వచ్చింది కదా, అక్కడ వస్తుంది ఐకాన్.
ఓకేనా. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అంటే ఇట్స్ టెక్స్ట్ బాక్స్ అనమాట. ఇన్పుట్ టైప్ ఈక్వల్ పాస్వర్డ్ అన్నా సరే ఇట్స్ టెక్స్ట్ బాక్స్. కాబట్టి ఇది ఈమెయిల్ టైప్, ఇది పాస్వర్డ్ టైపు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ అంటే ఇట్స్ బటన్ అనమాట, సబ్మిట్ బటన్. ఓకేనా. సో దీంట్లో మనం ఏం రాసామంటే మళ్ళీ ఆన్ చేంజ్ ఒకటి పెట్టాము. ఆన్ చేంజ్ వచ్చేసరికి ఏం పెట్టామంటే మెథడ్ సెట్ ఈమెయిల్ అని పెట్టాము. సెట్ ఈమెయిల్ అంటే పైన ఉంటుంది. ఇక్కడ ఏ మెథడ్స్ మనం వాడినా సరే పైన క్రియేట్ చేసి ఉంటాం మెథడ్స్ని. సెట్ ఈమెయిల్ మెథడ్ ఫస్ట్ మనం పెట్టాము. ఓకే. సో ఇది అనమాట సెట్ ఈమెయిల్ అంటే ఇది, సెట్ పాస్వర్డ్ అంటే ఇది. సో అంటే మనం ఎప్పుడైతే ఇందులో డేటా ఎంటర్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా డేటా ఎంటర్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ అనేది ఈ పర్టికులర్ పాస్వర్డ్లోకి ఎంటర్ అవుతుంది. అది ఎలా జరుగుతుందంటే మనకు యూజ్ స్టేట్ అని ప్రీ డిఫైన్ హుక్ ఉంటుంది అనమాట. హుక్స్ అంటాం వీటిని. ఫ్రీ డిఫైన్ హుక్ ఉంటుందన్నమాట, యూజ్ స్టేట్ అని. ఈ ఫ్రీ డిఫైన్ హుక్ ఏదైతే ఉందో ఆ హుక్ యొక్క ఫంక్షనాలిటీ అనమాట. సో మనం ఈ మెథడ్ యూస్ చేసినప్పుడు దీంట్లో వాల్యూ సెట్ అవుతుంది. సెట్ ఈమెయిల్ మెథడ్ యూస్ చేస్తే ఈమెయిల్ వాల్యూ సెట్ అవుతుంది అనమాట. సెట్ పాస్వర్డ్ మెథడ్ యూస్ చేస్తే పాస్వర్డ్ వాల్యూ సెట్ అవుతుంది అనమాట. ఓకే. సో మనం ఎంటర్ చేసిన ఈమెయిల్, పాస్వర్డ్ ఈ పర్టికులర్ వేరియబుల్లోకి స్టోర్ అవుతాయి. ఈమెయిల్, పాస్వర్డ్ వేరియబుల్లోకి స్టోర్ అవుతాయి. సో తర్వాత నెక్స్ట్ అయితే ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ నొక్కుతామో అప్పుడు ఇక్కడ ఆన్ సబ్మిట్ రాశాను చూడండి. ఇక్కడ ఆన్ సబ్మిట్ అంటే సబ్మిట్ చేసినప్పుడు ఈ లాగిన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందని పైనే ఉంటుంది లాగిన్ అనే ఫంక్షన్. ఇది ఇక్కడ నుంచి లాగిన్ ఫంక్షన్ 11th లైన్లో ఉంది లాగిన్ ఫంక్షన్. ఈ లాగిన్ లైన్లో నేను ఏం రాశానంటే ఫస్ట్ నేను బటన్ నొక్కగానే నాకు జనరల్గా ఫామ్ ఏంటంటే మనం సబ్మిట్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి డైరెక్ట్ అవుతుంది అనమాట. అలా నెక్స్ట్ పేజ్ డైరెక్ట్ అవ్వకుండా నాకు మొత్తం ఈ పేజ్లోనే నాకు బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ వెళ్ళాలి కాబట్టి ప్రివెంట్ డిఫాల్ట్ అని పెట్టా. అంటే ఫామ్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా నెక్స్ట్ పేజ్కి మూవ్ అవ్వకుండా ఇక్కడే స్టే అవ్వడం కోసం ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఆ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు అనమాట. అంటే ఆ ఫామ్ అనేది నెక్స్ట్ పేజ్కి వెళ్ళకుండా అంటే రీఫ్రెష్ అవ్వకుండా అలానే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఎంటీ ఉన్నా పాస్వర్డ్ ఎంటీ ఉన్నా రెండులో ఏది ఎంటీ ఉన్నా సరే నేను ఏంటంటే ప్లీజ్ ఫిల్ ద ఆల్ ఫీల్డ్స్ అనే మెసేజ్ ఇచ్చాను. అది ఎక్కడ ఇచ్చా అంటే మెసేజ్ అనే ఐడి తీసుకుని ఐడికి పాస్ చేస్తే అది కింద ఉంటుంది అనమాట. మెసేజ్ అనే ఐడి ఇది, ఈ ఐడి అంటే ఇక్కడ నాకు మెసేజ్ వచ్చేలా చేసా. ఆ సబ్మిట్ లాగిన్ బటన్ కింద వస్తుంది మెసేజ్. మనకి ఏమని వస్తుంది, ఈ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ రెండులో ఏది కానీ మనం ఇవ్వడం మిస్ చేసినా సరే యూ విల్ గెట్ ద థింగ్ లైక్ ప్లీజ్ ఫిల్ ఆల్ ఫీల్డ్స్ అని వస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ కనుక ఆల్ ఫీల్డ్స్ వస్తుంది, ఇక్కడ రిటర్న్ అని రాశాను కాబట్టి ఒకవేళ ఇఫ్ లోపలికి కనుక వెళ్తే ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఆగిపోతుంది, ఇంక నెక్స్ట్ లైన్కి వెళ్ళదు అనమాట ఎగ్జిక్యూషన్. ఒకవేళ ఇఫ్ లోపలికి వెళ్ళకపోతే ఇఫ్ లోపలికి ఎప్పుడు వెళ్ళదు మనకి ఈమెయిల్ పాస్వర్డ్ రెండు కూడా మనం కరెక్ట్ ఇస్తే పాస్ చేస్తే అప్పుడు ఇఫ్ లోపలికి వెళ్ళదు. ఇఫ్ లోపలికి వెళ్ళట్లేదంటే ఆటోమేటిక్గా దీని కింద అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని కింద ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఏం చేసామంటే ఇక్కడ డేటా అనేది క్రియేట్ చేసాము. అదేవిధంగా పోస్ట్ మెథడ్ యాక్సియస్లో పోస్ట్ మెథడ్ యూస్ చేసాము. సో ఇది క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఫస్ట్ ఈ మెథడ్స్ గురించి చెప్తాను. ఓకే, ఈ మెథడ్స్ గురించి చెప్తాను. సో మనకి మొత్తం ఎన్ని మెథడ్స్ ఉంటాయి, మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ద పోస్ట్, ద సెకండ్ వన్ ఈజ్ ద గెట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ద పుట్, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్యాచ్, నెక్స్ట్ వన్ ఈజ్ ద డిలీట్. ఓకే, సో పోస్ట్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ రికార్డ్, ఏదైనా రికార్డ్ని మనం యాడ్ చేయాలనుకుంటే పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాం. పోస్ట్ మెథడ్ యొక్క ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది పోస్ట్ మెథడ్లో. తర్వాత ఏముంటుందంటే డేటా ఉంటుంది, తర్వాత ఏముంటుందంటే హెడర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద సీక్వెన్స్ అనమాట పోస్ట్ మెథడ్కి. సో అంటే మనం పోస్ట్ మీన్స్ టు యాడ్ సంథింగ్. సో యాడ్ సంథింగ్. పోస్ట్ ఎప్పుడు వాడతాము, ఏమైనా యాడ్ చేయాలనుకుంటే పోస్ట్ మెథడ్ వాడతాము. గెట్ ఎప్పుడు వాడతామంటే టు గెట్ సమ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ నుంచి ఏమైనా ఫెచ్ చేయాలనుకుంటే గెట్ వాడతాము. దీనికి టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఒకటి యూఆర్ఎల్ ఇస్తాము, ఇంకొకటి హెడర్ ఇస్తాం అనమాట. ఓకే, హెడర్లో మనకి మనం పంపించే డేటా టైప్ అవన్నీ మెన్షన్ చేస్తాం అనమాట. ఒకవేళ లాగిన్ కనుక అయ్యి ఉంటే మన టోకెన్ కూడా హెడర్లో పెట్టి పంపిస్తాం. ఓకేనా. సో పుట్ అంటే మనం అప్డేట్ అనమాట. పుట్ ప్యాచ్ రెండు కూడా అప్డేటే. సో పుట్ అంటే మాత్రం ఓవరాల్ మొత్తం డీటెయిల్స్ అప్డేట్ చేయమని, ప్యాచ్ అంటే మాత్రం పర్టికులర్ 1 or 2 డీటెయిల్స్ అప్డేట్ చేయమని అనమాట, యాజ్ సింపుల్ యాజ్ స్పీకింగ్. సో దిస్ ఈజ్ ప్యాచ్. సో ఇందులో మనకి ఏంటంటే యూఆర్ఎల్ ఉంటుంది, అదేవిధంగా డేటా ఉంటుంది. ఏ డేటా మాడిఫై చేయాలో ఆ డేటా మనం పంపిస్తాము, అదేవిధంగా హెడర్ కూడా పంపిస్తాము. సో ప్యాచ్లో కూడా సేమ్ యూఆర్ఎల్ ఉంటుంది, ఏ డేటా అయితే మాడిఫై చేయాలనుకుంటున్నామో ఆ డేటా పాస్ చేస్తాము, అదేవిధంగా హెడర్ కూడా పాస్ చేస్తాం. సో డిలీట్లో ఏముంటుందంటే యూఆర్ఎల్ ఉంటుంది, హెడర్ ఉంటుంది. ఒకవేళ డిలీట్ ఫంక్షన్ కనుక మనం వాడితే యూఆర్ఎల్ ఉంటుంది, హెడర్ ఉంటుంది.
ఓకేనా. సో ఇలా అనమాట. సో మనం ఇక్కడ పెట్టే రిక్వెస్ట్లు కూడా మొత్తం ఈ 4 ఉంటాయి. అంటే ఈ 2 కలిపి అప్డేట్‌కే వాడతాం. పుట్ ప్యాచ్ 2 అప్డేట్‌కే వాడతాము. సో మేజర్‌గా వచ్చేసరికి ఏమన్నా కొత్త రికార్డ్ యాడ్ చేయాలంటే, అంటే ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఇలాంటివి ఏమన్నా చేయాలంటే, న్యూ రికార్డ్ ఇన్సర్ట్ ఏమన్నా చేయాలంటే పోస్ట్ వాడతాము. ఆల్రెడీ ఉన్న డేటాని గెట్ చేయాలంటే గెట్ మెథడ్ వాడతాము. గెట్ మెథడ్‌లో యూఆర్ఎల్, హెడర్ 2 పాస్ చేస్తాము. పోస్ట్ మెథడ్‌లో యూఆర్ఎల్, నువ్వు ఇన్సర్ట్ చేయబోయే డేటా, హెడర్ 3 పాస్ చేస్తాము. పుట్లో వచ్చేసరికి యూఆర్ఎల్, నువ్వు అప్డేట్ చేయబోయే డేటా, హెడర్ 3 పాస్ చేస్తాము. డిలీట్లో వచ్చేసరికి యూఆర్ఎల్, యూఆర్ఎల్ అండ్ హెడర్ 2 పాస్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఫార్మేట్ అనమాట. ఇంకోటి ఏంటంటే మన బ్యాక్ ఎండ్కి సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కూడా మనం ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టామన్నమాట. అంటే ప్రతి దాంట్లో యూఆర్ఎల్ మొత్తం టైప్ చేయకుండా, ఫ్యూచర్లో మనకు ఐపీ అడ్రస్ మారినా సరే ప్రతి దాంట్లోకి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం rest.js అనే ఫైల్లో అన్ని యూఆర్ఎల్స్ ముందే రాసి పెట్టేసాం. ఓకేనా. సో ఇది http://localhost 8082 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చి దిస్ ఈజ్ ద బేస్ యూఆర్ఎల్. ఈ బేస్ యూఆర్ఎల్కి మనం కింద ఏదైతే బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్లు ఉన్నాయో అటన్నిటి కూడా యాడ్ చేసామన్నమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ రిజిస్ట్రేషన్ అన్నాం అనుకోండి, మనకు యూఆర్ఎల్ ఏమొస్తుందంటే ఈ http://localhost:8082/ ఇది దానికి కంకాట్ అవుతుందన్నమాట. ఓకేనా. ఒక్క నిమిషం. హలో. ఏంటమ్మా? సరే సరే మా సంకీర్తనం జాయిన్ అవ్వమని చెప్పి మీటు. ఓకేనా. ఓకే. యా. సో ఇక్కడ పేషెంట్ రిజిస్ట్రేషన్ అంటే మనకు అడ్రస్ ఏమొస్తుందంటే ఇలా వస్తుందన్నమాట. ఓవరాల్గా ఈ పర్టికులర్ ఈ వేరియబుల్ మనం కాల్ చేస్తే మనకు అడ్రస్ ఇలా వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట. సో http://localhost 8080 patients/registration ఇలా జనరేట్ అవుతుంది. సో ఈ అడ్రస్లన్నీ ఇలానే జనరేట్ అవుతాయి. మనం ఇందులో దేనికి రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే దాని రిలేటెడ్ ఎండ్ పాయింట్ని మనం వాడుకుంటాం. ఓవరాల్గా దీస్ ఆర్ ద ఆల్ ఎండ్ పాయింట్స్. మన ప్రాజెక్ట్లో వాడిన ఎండ్ పాయింట్స్ మాత్రం ఇవి. ఈ ఎండ్ పాయింట్స్ మనం వాడాము మన ప్రాజెక్ట్ మొత్తంలో. దీస్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ వీ హ్యావ్ యూస్డ్. ఓకేనా. సో అయితే వీటిని మనమే ఇక్కడ కాల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అడ్మిన్ లాగిన్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం డేటా చెప్పే కదా మనకి పోస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నాం. ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు మనకు 3 కావాలి. ఒకటేమో యూఆర్ఎల్, ఇంకొకటేమో డేటా, ఇంకోటేమో హెడరు. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనం పెడుతున్నాము. ఇక్కడ దిస్ ఈజ్ ద యూఆర్ఎల్ rest.admin/login అని ఉంది. మీరు కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే అదంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. కంట్రోల్ పట్టుకొని ఇదిగో దీనికి వెళ్తుంది రిక్వెస్ట్. ఓకే. admin/login అనే దానికి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. సో admin/login అంటే http://localhost:8082/admin/login. ఓకేనా. సో ఇట్లా వెళ్తుంది అనమాట రిక్వెస్ట్ మనకి. ఓకే. సో అలా రిక్వెస్ట్ వెళ్తుంది. ఇక డేటా కూడా పంపిస్తున్నాము. సో మనం ఇంకా లాగిన్ అవ్వలేదు కాబట్టి హెడర్ అవసరం లేదు. హెడర్ ఎప్పుడు కావాలంటే లాగిన్ అయిన తర్వాత నుంచి హెడర్ పంపిస్తాం అనమాట. ఇక నేను డయాగ్రామ్లో చెప్పినట్టు మనం ఇంకా లాగిన్ అవ్వలేదు కాబట్టి ఈ హెడర్ పంపించట్లేదు. ఈ 2 పంపిస్తున్నాం. యూఆర్ఎల్, డేటా పంపిస్తున్నాం అనమాట. సో ఇది బ్యాక్ ఎండ్లో ఎలా ప్రాసెస్ అయ్యేదని మీకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ రిక్వెస్ట్ ఎలా వస్తుంది, ఆ రిక్వెస్ట్ ఎలా ప్రాసెస్ అవుతుంది బ్యాక్ ఎండ్ చూపించాను. ఆ బ్యాక్ ఎండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది అనమాట. మనకు వచ్చిన రెస్పాన్స్ కనుక ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అని ఉంటే అది మెసేజ్ని మనం తీసుకొచ్చి ఈ కింద డిస్ప్లే అయ్యేలా చూస్తున్నాం అనమాట. కింద ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అయ్యేలా చూస్తున్నాం మనం. ఒకవేళ కనుక మనకు వచ్చిన రెస్పాన్స్ కనుక ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ కాకపోతే ఇప్పుడు మనకు వచ్చిన రెస్పాన్స్లో ఏంటంటే మనకి JWT టోకెన్ కూడా వస్తుందన్నమాట. ఏదైతే మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో అది ప్రాసెస్ అయ్యి అది కరెక్ట్గా చెక్ చేసుకొని ఒకవేళ కరెక్ట్ కనుక అయితే మనకి JWT టోకెన్ ఒకటి జనరేట్ అయ్యి ఆ టోకెన్ మనకు ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. ఆ వచ్చిన టోకెన్ దేంట్లో ఉంటుందంటే రెస్పాన్స్లో ఉంటుంది. రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుందన్నమాట. ఆ రెస్పాన్స్లో అనే ఆబ్జెక్ట్లో ఉన్న టోకెన్ మనం ఏం చేస్తున్నాం అంటే కుకీస్లో పెడుతున్నాం. సో కుకీస్ అంటే ఏంటంటే మన బ్రౌజర్ మెమరీ అనమాట. మన బ్రౌజర్ స్టోరేజ్ అది. ఇక్కడ ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి మనం మెమరీలోకి వెళ్తే ఇన్స్పెక్ట్లో వెళ్ళి మన అప్లికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కుకీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. మనం ఏదైతే JWT టోకెన్స్ ఉంటాయో ఆ టోకెన్స్ అన్నీ ఇక్కడ ఈ కుకీస్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకే. సో మనకు కావాల్సినప్పుడు మళ్ళీ ఈ కుకీస్ నుంచే డేటాని మళ్ళీ ఫెచ్ చేసుకుంటాం.
ఓకేనా. సో మనం దానికి కూడా ఇక్కడ రాసాం కుకీస్ డాట్ సెట్ అని చెప్పి రోల్ వచ్చేసరికి అడ్మిన్ సెట్ చేస్తున్నాము. టోకెన్ వచ్చేసరికి ఏదైతే మనం బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిందో ఆ టోకెన్ సెట్ చేస్తున్నాము. తర్వాత నావిగేట్ అంటే ఇక్కడ నుంచి ఇంకో పేజ్కి మూవ్ అవ్వడం కోసం యూస్ చేస్తాం ఇది. సో అడ్మిన్ హోమ్కి మూవ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. అడ్మిన్ హోమ్ ఇన్ ద సెన్స్ అడ్మిన్ హోమ్ కాంపోనెంట్. అడ్మిన్ హోమ్ కాంపోనెంట్ ఇటు సైడే ఉంటుంది, మీకు ఇక్కడే కనిపిస్తుంది చూడండి అడ్మిన్ హోమ్ కాంపోనెంట్. దిస్ ఈజ్ అడ్మిన్ హోమ్ కాంపోనెంట్. సో దీంట్లో మళ్ళీ ఏం చేశానంటే వెల్కమ్ టు అడ్మినిస్ట్రేటర్ మెసేజ్ పెట్టాను. దానిపైన అడ్మిన్ హెడ్ని ఇంక్లూడ్ చేశాం. అడ్మిన్ హెడ్లో ఏముంటుందంటే అడ్మిన్ లాగిన్ అయినాక ఏదైతే మెనూ వస్తుందో అది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి అడ్మిన్ @gmail.com అడ్మిన్ ఈ మెనూ వస్తుంది. ఈ మెనూ ఎక్కడ రాసుంటాం మనం? ఇందులో రాసుంటాం, అడ్మిన్ హెడ్లో రాసుంటాం. ఆ పేజ్కి వెళ్ళాలంటే డైరెక్ట్ కంట్రోల్ పట్టుకుని దాని మీద క్లిక్ చేసినా పర్లేదు, లేదు లెఫ్ట్ సైడ్లో మనం వెతుక్కోవచ్చు అడ్మిన్ హెడ్ ఎక్కడ ఉందో. ఇక్కడ ఉంది అడ్మిన్ హెడ్. అడ్మిన్ హెడ్లో మనం ఏదైతే మెనూ పెట్టామో ఆ మెనూ అంతా ఇక్కడ వచ్చింది చూడండి. అడ్మిన్ హోమ్, కేటగిరీస్, సబ్ కేటగిరీస్, మెనూ అంతా ఇక్కడ వచ్చేసింది నాకు. ఓకే. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే కేటగిరీస్ అని క్లిక్ చేస్తానో ఎక్కడికి వెళ్తుంది కర్సరు? కేటగిరీస్ అనే దానికి వెళ్తుంది. సో కేటగిరీస్ అనే దానికి కర్సర్ వెళ్తే మనకి ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలంటే, సో కొండ గుర్తు ఏంటంటే ఇక్కడ ఏ నేమ్ ఉందో ఆ నేమ్తోనే కాంపోనెంట్ కూడా ఉంటుంది. categories.jsx ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. అది మనం ఎక్కడ రాసామంటే ఫస్ట్ చూపించే ఫైల్ మీకు app.js ఇందులో రాసి ఉంటాం. ఇదిగోండి ఇక్కడ కేటగిరీస్ కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఏం ఓపెన్ అవ్వాలి? కేటగిరీస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. సింపుల్గా స్పీకింగ్ రెండు నేమ్స్ సేమ్ పెట్టాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ క్లిక్ చేస్తే కేటగిరీ కాంపోనెంట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి. అంటే ఏ ఫైల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఏ ఫైల్లో ఉంటుంది అని చాలా ఈజీ గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే ఇక్కడ నేమ్ ఉంది కదా, ఆ నేమ్తో ఏ కాంపోనెంట్ ఆ కాంపోనెంట్లో ఆ కోడ్ ఉన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసా, పైన ఏముంది? సబ్ కేటగిరీస్ ఉంది. అంటే ఈ కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? సబ్ categories.jsxలో ఉంటుంది. ఎక్కడొకటి సబ్ categories.jsx ఎక్కడ నుంచి ఉండి అందులో ఆ కోడ్ అంతా ఉంటుంది. వెరీ సింపుల్ అనమాట. నువ్వు ఏ ఫైల్ కోడ్ ఎందులో ఉంది కనుక్కోవడం చాలా ఈజీ. ఇక్కడున్న అడ్రస్ని బేస్ చేసుకుని ఆ కాంపోనెంట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే దాని రిలేటెడ్ కోడ్ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ కేటగిరీస్ ఫస్ట్ ఓపెన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ categories.jsxలో మనం ఏం రాసామో చూద్దాం. దిస్ ఈజ్ categories.jsx. ఓకే. సో కేటగిరీస్ క్లిక్ చేసా, ఇది వచ్చేసింది. అయితే ఈ కేటగిరీస్లో ఇక్కడి నుంచి ఏంటంటే మనం ప్రతిదానికి టోకెన్ పంపాలి. లాగిన్ అయిన తర్వాత నుంచి మనం ఏ రిక్వెస్ట్ పెట్టినా సరే టోకెన్ పంపాలి. ఆ టోకెన్ మనం కుకీస్లో పెట్టాము. మనం పంపించే ప్రతిసారి కూడా ఆ కుకీస్ నుంచి టోకెన్ గెట్ చేసి మళ్ళీ ఆ పర్టికులర్ టోకెన్ని హెడర్లో పెట్టాలి. నేను చెప్పే కదా మనకు లాగిన్ అయిన తర్వాత నుంచి హెడర్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పే కదా ఇక్కడ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. హెడర్ కూడా ఆ హెడర్లో మనం కుకీ పెడతాం అనమాట. ఆ టోకెన్ పెడతాము. ఇక్కడ పెడుతున్నాం చూడండి, ఇలా పెట్టాలి. బ్యారియర్ అని చెప్పి దాని పక్కన అటాచ్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు మనం ఏ రిక్వెస్ట్ పెట్టినా హెడర్ కూడా పంపించాలి. ఓకేనా. సరే, ఇందులో మనం ఏం రాసామో చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇందులో ఒక ఫామ్ క్రియేట్ చేసాము, ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం, ఒక సబ్మిట్ బటన్ తీసుకున్నాం. కిందకి వెళ్ళి చూద్దాం ఫాము. కిందకి వెళ్ళి మనం చూస్తే దేర్ ఈజ్ అ ఫామ్ ఇక్కడ క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇందా చూపించాను కదా అలానే టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది టెక్స్ట్ బాక్స్ ఇప్పుడు కూడా. అండ్ సబ్మిట్ బటన్ ఉంది. సో ఎప్పుడైతే మనం దీన్ని సబ్మిట్ బటన్ నొక్కుతామో అప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాడ్ కేటగిరీ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యాడ్ కేటగిరీ అనే మెథడ్ ఎక్కడ ఉంటుందంటే మనకి పైన ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ ఫాము రీఫ్రెష్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తున్నాం. తర్వాత ఆ కేటగిరీ ఎంటీ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. మనం కేటగిరీ ఫిల్ చేయకుండా కనుక సబ్మిట్ చేస్తే ఈ మెసేజ్ వస్తుంది మనకి, ప్లీజ్ ఫిల్ ఆల్ ఫీల్డ్స్ అని వస్తుంది. కానీ చూడండి, ఏం ఫిల్ చేయకుండా సబ్మిట్ చేస్తే ప్లీజ్ ఫిల్ ఆల్ ఫీల్డ్స్ అని వస్తుంది. ఓకే. సో అదేవిధంగా నువ్వు సబ్మిట్ చేసి ఉంటే అప్పుడు మనకి డేటా ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్లో మనం ఏదైతే ఎంటర్ చేసామో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు పోస్ట్ రిక్వెస్ట్, అంటే కొత్త కేటగిరీని యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్కి మనం పోస్ట్ రిక్వెస్ట్ వస్తుందన్నమాట. సో పోస్ట్ రిక్వెస్ట్ దేనికి వెళ్తుందంటే rest.categories అనే దానికి వెళ్తుంది. దిస్ ఈజ్ ద యూఆర్ఎల్. సో ఇది ఎలా ఓపెన్ అవుతుంది? కంట్రోల్ పట్టుకొని నొక్కితే ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ చూపించిన యూఆర్ఎల్స్ అనే దగ్గర ఉన్నాయని అక్కడికి వెళ్తుంది. సో ఈ అడ్రస్కి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. ఏమేమి వెళ్తుంది? ఈ పర్టికులర్ అడ్రస్కి. డేటా అంటే ఇగో ఇది ఈ డేటా. హెడర్ అంటే ఈ పైన క్రియేట్ చేసాం కదా మనం హెడరు, ఇది ఈ హెడరు పంపిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో కేటగిరీ యాడ్ అయ్యి, కేటగిరీ కనుక సక్సెస్ఫుల్గా యాడ్ అయితే ఇక్కడ మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ వచ్చిన రెస్పాన్స్ని మనం కింద మెసేజ్లో డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో కేటగిరీ యాడ్ అవ్వగానే కేటగిరీ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేసి చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ ఏబీసీ అని ఇస్తున్న కేటగిరీ. సో ఎంటర్ చేసిన వెంటనే కింద కేటగిరీ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ గురించి చెప్తాను చూడండి. యూజ్ ఎఫెక్ట్ యొక్క పర్పస్ ఏంటంటే ఇది ఎప్పుడు
పేజ్ లోడ్ అయిన వెంటనే నువ్వు ఒక మెథడ్ని నువ్వు ఒక పర్టికులర్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ అనే దాన్ని వాడతాం మనం జనరల్గా. అంటే పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ నుంచి ఈ పేజ్కి వస్తాను కదా, ఈ పేజ్ లోడ్ అవుతూనే సమ్ కోడ్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే యూజ్ ఎఫెక్ట్లో పెడతాము. యూజ్ ఎఫెక్ట్లో పెట్టిన కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కౌంట్ అని పెట్టాం కాబట్టి కౌంట్ అనేది పైన డిక్లేర్ చేసాము, అంటే 0 తీసుకున్నాం ఇనిషియల్ కౌంట్. ఆ కౌంట్ కనుక 0 1 2 3 కౌంట్ కనుక మారుతూ ఉన్నా సరే ఇందులో రాసిన కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. సో యూజ్ ఎఫెక్ట్ యొక్క పర్పస్ అని అంట. యూజ్ ఎఫెక్ట్ ఏంటంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు రన్ అవుతుంది. అదేవిధంగా ఈ కౌంట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు, ఇక్కడ కౌంట్ అని పెట్టాం కాబట్టి ఈ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు కూడా ఈ మెథడ్ రన్ అవుతుంది అనమాట. సో అయితే యూజ్ ఎఫెక్ట్లో మనం ఏం పెట్టామంటే గెట్ రాసాం. గెట్ అంటే డేటా ఫెచ్ చేయడం. సో కేటగిరీస్ ఏపీఐ నుంచి డేటా ఫెచ్ చేయడం రాసాము. ఆ ఫెచ్ చేసిన డేటాని సెట్ కేటగిరీస్, ఇక్కడ ఈ సెట్ కేటగిరీస్ అంటే ఇక్కడ ఉంచండి మెథడ్ సెట్ కేటగిరీస్. సో అంటే ఈ ఆబ్జెక్ట్లోకి పంపిస్తున్నాం, కేటగిరీస్ అనే ఆబ్జెక్ట్లోకి పంపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి పేజ్ లోడ్ అవుతూనే డేటాబేస్ నుంచి కేటగిరీస్ అన్ని ఫెచ్ అయ్యి ఆ ఫెచ్ అయిన కేటగిరీస్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తాయి అనమాట. సో వీటిని మనం ఏం చేస్తామంటే కింద ప్రింట్ పెట్టుకుంటాం. సో ఫర్ లూప్లో రిపీట్ చేస్తాము, మ్యాప్తో రిపీట్ చేస్తాం లూప్. ఇక్కడ కేటగిరీస్ డాట్ మ్యాప్ అని చెప్పి లూప్ రిపీట్ చేసి, సో దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు ఏ కేటగిరీ ఉందో అది ఇక్కడ వస్తుంది, దాని యొక్క ఇండెక్స్ అంటే ఫస్ట్ 0 ఉంటుంది ఇండెక్స్, తర్వాత 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది. అలా మన 0 నుంచి స్టార్ట్ అయ్యింది జనరల్ అరే ఇండెక్స్ అనేది. సో ఫస్ట్ కేటగిరీ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఆ కేటగిరీలో ఉన్న నేమ్ని మనం ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ కేటగిరీలో ఉన్న నేమ్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇది మన కేటగిరీలో జరిగే ప్రాసెస్ అనమాట. సేమ్ అదేవిధంగా సబ్ కేటగిరీలో యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది అక్కడ కూడా. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం సబ్ కేటగిరీలో. సో సబ్ కేటగిరీలో మనం వెళ్ళి చూస్తే ఇక్కడ ఏమేమి ఉందంటే ఫామ్ ఒకటి ఉంది. బై డిఫాల్ట్ ఏవైతే కేటగిరీస్ మనకు ఉన్నాయో ఆ కేటగిరీస్ అన్ని ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. అంటే మన పేజ్ లోడ్ అవుతూనే కేటగిరీస్ అన్ని ఫెచ్ చేయాలి. అది మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది కూడా ఇక్కడ చేసి ఉంటాం మనం చూడండి. సో యూజ్ ఎఫెక్ట్లో మనం కేటగిరీస్ని ఫెచ్ చేస్తున్నాం. కేటగిరీని ఫెచ్ చేసి ఆ కేటగిరీస్ని సెట్ కేటగిరీస్ అని సెట్ చేస్తున్నాం. అంటే ఈ ఆబ్జెక్ట్లో కేటగిరీస్ అన్ని వచ్చేసి ఉంటాయి అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే కింద ఒక ఫామ్ ఉంటుంది. సో మనం ఏది యాడ్ చేసినా సరే ఫామ్ ఉంటుంది. దిస్ ద ఫామ్. సో ఈ ఫామ్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 2 ఫీల్డ్స్ ఇవి. సో దిస్ ఈజ్ అ డ్రాప్ డౌన్, దిస్ ఈజ్ అ టెక్స్ట్ బాక్స్, దిస్ ద సబ్మిట్ బటన్. ఓకే. సో ఆ డ్రాప్ డౌన్లో ఏంటంటే మనం ఫెచ్ చేసిన కేటగిరీస్ ఉన్నాయి కదా, వాటిని మ్యాప్లో రిపీట్ చేసి అవి ఇక్కడ వచ్చేలా పెట్టామన్నమాట. ఈ డ్రాప్ డౌన్లో వచ్చేలా పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే సబ్మిట్ చేసామో, ఈ ఫామ్ సబ్మిట్ చేసామో, అప్పుడు ఇక్కడికి వెళ్తుంది కర్సరు, యాడ్ సబ్ కేటగిరీకి వెళ్తుంది కర్సరు. సో యాడ్ సబ్ కేటగిరీ ఎక్కడ ఉంటుందంటే దానిపైనే ఉంటుంది. యాడ్ సబ్ కేటగిరీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సబ్ కేటగిరీ నేమ్ ఇచ్చామా లేదా, ఎంటీ ఉందా, కేటగిరీ ఐడి ఎంటీ ఉందా, ఇవి ఇందులో ఏది ఎంటీ ఉన్నా సరే మనకి ఏంటంటే ప్లీజ్ ఫిల్ ఆల్ ఫీల్డ్స్ అని వస్తుంది. ఒకవేళ ఎంటీ లేకపోతే అప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. మనకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినట్టు పోస్ట్ రిక్వెస్ట్ మనం పెట్టాలంటే మనకి ఏమేం కావాలి? అడ్రస్ కావాలి, డేటా కావాలి, హెడర్ కావాలి. హెడర్ పైన ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం. సో ప్రతి పేజ్లో ఇది ఉంటుంది, ఆల్మోస్ట్ ప్రతి పేజ్లో ఈ కోడ్ ఉంటుంది అనమాట, హెడర్ కోడ్. సో యూఆర్ఎల్ వచ్చేసరికి రెస్ట్ అంటే రెస్ట్ ఇది ఫైల్, ఈ రెస్ట్ డాట్. సో ఇక్కడ సబ్ కేటగిరీస్ ఈ రెస్ట్ డాట్ సబ్ కేటగిరీస్ అంటే ఇది అనమాట. సో అంటే ఇది తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం సబ్ కేటగిరీస్లో. ఓకే. సో ఇప్పుడు రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ వచ్చిన రెస్పాన్స్ని మనం ఇక్కడ మెసేజ్లో పెట్టి డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ని కూడా కింద మెసేజ్లో పెట్టి డిస్ప్లే చేస్తున్నాం. సో కేటగిరీ అడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే సెట్ కౌంట్ అంటున్నా, కౌంట్ వాల్యూ పెంచుతున్నా. నేను ఆల్రెడీ చెప్పేది కౌంట్ వాల్యూ పెరిగితే ఏమైందంటే యూజ్ ఎఫెక్ట్ ఉంది కదా, యూజ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ లోడ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ పెట్టాను కదా, కౌంట్ ఇక్కడ పెట్టాను కాబట్టి కౌంట్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఇది లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ డేటాబేస్ నుంచి సబ్ కేటగిరీస్ అన్ని ఫెచ్ అయ్యి సో ఇక్కడ సబ్ కేటగిరీస్కి సెట్ అవుతుంది. ఆ సబ్ కేటగిరీస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది, సబ్ కేటగిరీస్ ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మేము ఫర్లో రిపీట్ చేసి కింద డిస్ప్లే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఫర్లో రిపీట్ చేసి ఆ సబ్ కేటగిరీస్ని ఫర్లో రిపీట్ చేసి డిస్ప్లే పెట్టుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే సెలెక్ట్ అంటే పైన డ్రాప్ డౌన్ పెట్టాము. ఇక్కడ ఏదైతే డ్రాప్ డౌన్ పెట్టామో అదే డ్రాప్ డౌన్ ఇక్కడ కూడా పెట్టాము. సో ఈ డ్రాప్ డౌన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు కూడా డేటా మనకి డేటాబేస్ నుంచి ఫెచ్ చేయాలో పెట్టాం. అంటే ఇక్కడ నేను కేటగిరీ ఏబీసీ సెలెక్ట్ చేసుకుంటే ఏబీసీ రిలేటెడ్ సబ్ కేటగిరీస్ మాత్రమే నాకు రావాలి. ఓకే. సో దానికోసం ఇక్కడ ఏంటంటే ఈ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మారేయడానికి ఆన్ చేంజ్ సెట్ కేటగిరీ ఐడి పెట్టామన్నమాట. ఎప్పుడైతే కేటగిరీ ఐడి మారుతుందో అప్పుడు మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. ఇక్కడ రాసాం కదా యూజ్ ఎఫెక్ట్ ఆల్రెడీ.
సో ఇది కేటగిరీ ఐడి చేంజ్ అయినా సరే యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది, ఆ కౌంట్ చేంజ్ అయినా సరే యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్లో మనం డేటాబేస్ నుంచి కేటగిరీస్ ఫెచ్ చేయడానికి సంబంధించిన కోడ్ రాసామన్నమాట. ఓకేనా. సో ఇదే ప్రాసెస్లో అన్ని ఫైల్స్ ఇవే ప్రాసెస్లో రన్ అవుతాయి. ఏ ప్రాసెస్ తీసుకున్నా ఇదే స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో ఒకసారి దాన్ని బట్టి చూసుకోండి. తర్వాత యాడ్ మెడిసిన్ సేమ్ ఫార్మాట్. యాడ్ మెడిసిన్ అనగానే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ కేటగిరీస్ ఫెచ్ చేసి ఉంటాము. తర్వాత కేటగిరీ మారితే కనుక సబ్ కేటగిరీస్ మారేలాగా అంటే యూజ్ ఎఫెక్ట్ అలా రాసి ఉంటాము. ఇది ఒక యూజ్ ఎఫెక్ట్, ఇది ఇంకొక యూజ్ ఎఫెక్ట్. ఇది చేంజ్ అయినప్పుడు ఇది మళ్ళీ లోడ్ అయ్యేలాగా పెట్టుంటాము. తర్వాత ఇదంతా ఫాము సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా పెట్టుంటాం అనమాట. సో ఒకసారి చూద్దాము. యాడ్ మెడిసిన్ ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్, ఇది హెడరు, ప్రతి పేజీలో హెడర్ ఉంటుందని చెప్పే కదా, అది ఇది. ఈ పర్టికులర్ ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో, ఇక్కడ ఎన్ని అయితే మనకి ఫీల్డ్స్ ఉన్నాయో, లైక్ మెడిసిన్ నేమ్, ప్యాకేజ్ టైప్, డోసేజ్, ఇవన్నీ ఉందా, ప్రతి దానికి ఒక్కొక్క వేరియబుల్ అనమాట ఆ డేటా స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్లో కేటగిరీస్ మొత్తాన్ని గెట్ చేసాము. సెకండ్ యూజ్ ఎఫెక్ట్లో సబ్ కేటగిరీస్ మొత్తాన్ని గెట్ చేసాము. ఓకే. సో అంటే ఇక్కడ ఏం పెట్టంటే కేటగిరీ ఐడి పెట్టా. ఎప్పుడైతే మనం ఇక్కడ కేటగిరీ ఐడి ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు సబ్ కేటగిరీస్ యూజ్ ఎఫెక్ట్ రన్ అయ్యి ఆ పర్టికులర్ కేటగిరీ సంబంధించిన సబ్ కేటగిరీస్ అన్నీ లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ పంపించుకుంటాం మనం సబ్ కేటగిరీ ఐడిని. ఓకే. సో లోడ్ అయ్యి ఇక్కడ సబ్ కేటగిరీ అయిన ఆబ్జెక్ట్కి సెట్ అవుతాయి. ఓకే. సో ఆ సబ్ కేటగిరీ ఆబ్జెక్ట్కి సెట్ అయిన తర్వాత ఇక్కడ మనం కింద ఏం చేస్తామంటే ఫామ్లో ఏం చేస్తామంటే ఆ సబ్ కేటగిరీస్ డ్రాప్ డౌన్ ఇక్కడ పెడుతున్నాము, ఆ సబ్ కేటగిరీస్ డ్రాప్ డౌన్ ఇక్కడ పెడుతున్నాము, సబ్ కేటగిరీ డ్రాప్ డౌన్ ఇక్కడ పెడుతున్నాము. ఓకేనా. సో అదేవిధంగా రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ దిస్ ఈజ్ మెడిసిన్ నేమ్, ఇంతకుముందు చూపించినట్టే ఉంటాయి ఇవన్నీ కూడా. మెడిసిన్ నేము, ప్యాకేజ్ టైపు, ఇలా మనకి అన్ని ఫీల్డ్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. ఇదంతా ఫామ్, దిస్ అ ఫామ్. ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే సో యాడ్ మెడిసిన్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే పైనే ఉంటుంది, దిస్ యాడ్ మెడిసిన్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏమైనా అన్ని మనం ఇచ్చిన ఫీల్డ్స్లో ఏమైనా ఎంటీ ఎంటర్ చేసాం చూస్తున్నాము. ఎంటీ ఎంటర్ చేస్తే ప్లీజ్ ఫిల్ ఆల్ ఫీల్డ్స్ అని వస్తుంది. ఒకవేళ అన్నీ కనుక మనం ఎంటర్ చేస్తుంటే ఇప్పుడు మనకి ఏంటంటే మన ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం డేటా అనేది ఇలా పంపాలన్నమాట. ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి పంపాలి, ఫామ్ డేటా ఆబ్జెక్ట్ యూజ్ చేసి. ఆ ఫామ్ డేటా ఆబ్జెక్ట్కి మనం డేటా అంతా సెట్ చేస్తున్నాము. సెట్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసేటప్పుడు మనకు తెలుసు కదా ఏం ఫాలో అవ్వాలో, ఫస్ట్ యూఆర్ఎల్, తర్వాత డేటా, తర్వాత హెడరు. పోస్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ అంటే మెడిసిన్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా, ఆ మెసేజ్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా. తర్వాత ఏంటంటే ఇవన్నీ ఎంటీ అయిపోయేలాగా నేను ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే డేటాబేస్లో యాడ్ అయిన వెంటనే ఇవన్నీ మళ్ళీ ఎంటీ అయ్యేలాగా చేస్తున్నాను అనమాట. సెట్ అని చెప్పి అన్నీ ఎంటీ పెట్టేస్తున్నా, అంటే టెక్స్ట్ బాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయేలాగా సెట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇలా యాడ్ మెడిసిన్ ఇది. సో అదేవిధంగా మెడిసిన్స్ వస్తే వ్యూ మెడిసిన్ అనమాట. మెడిసిన్స్కి వచ్చేసరికి వ్యూ మెడిసిన్ ఇది. ఓకే. సో ఇది కేటగిరీస్ డ్రాప్ డౌన్, ఇది సబ్ కేటగిరీస్ డ్రాప్ డౌన్, ఇది మెడిసిన్ నేమ్ టెక్స్ట్ బాక్స్. సో ఇందులో నేను సెర్చ్ ఆప్షన్ కూడా ఇంప్లిమెంట్ చేశాను అనమాట. ఓకే. ఇక్కడ ఒకసారి వ్యూ మెడిసిన్ చూడండి. వాట్ ఈస్ ద కాంపోనెంట్, మెడిసిన్స్ అని పెట్టా కాంపోనెంట్ నేను. సో ఇక్కడ కూడా మెడిసిన్స్ అని చూడండి, దిస్ ఈజ్ మెడిసిన్స్. సో ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్లో కేటగిరీస్ గెట్ చేసా, బికాజ్ ఇక్కడ కేటగిరీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. తర్వాత యూజ్ ఎఫెక్ట్లో సబ్ కేటగిరీస్ గెట్ చేసా, కేటగిరీ సెలెక్ట్ చేసినప్పుడు సబ్ కేటగిరీస్ కూడా లోడ్ అవుతాయి కాబట్టి. ఓకే. సో తర్వాత యూజ్ ఎఫెక్ట్లో ఏం చేశానంటే ఆ డీటెయిల్స్ అన్నీ గెట్ చేసా, ఏవైతే మనకి మెడిసిన్స్ ఉంటాయో ఆ మెడిసిన్స్ అన్నీ గెట్ చేసా. ఇది ఇక్కడ ఇక్కడ మెడిసిన్స్ అన్నీ గెట్ చేశాను అనమాట. సో నేను కేటగిరీ ఇక్కడ చూడినప్పుడు ఇక్కడ కేటగిరీ చేంజ్ అయినా సరే మెడిసిన్స్ అన్నీ మళ్ళీ లోడ్ అవ్వాలి, సబ్ కేటగిరీ చేంజ్ అయినా సరే మెడిసిన్స్ అన్నీ మళ్ళీ లోడ్ అవ్వాలి. అదేవిధంగా మెడిసిన్ నేమ్ చేంజ్ అయినా సరే ఇక్కడ మెడిసిన్ నేమ్ మనం టైప్ చేసేటప్పుడు చేంజ్ అయినా సరే ఆటోమేటిక్గా దీంట్లో ఉంది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాం అంటే ఈ మెడిసిన్స్ అనే యూఆర్ఎల్కి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాడు, ఏ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాడు, ఏ మెడిసిన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాడో మనం పంపిస్తున్నాం అనమాట. సో దాన్ని బట్టి మనకు డేటా వస్తుంది. ఆ వచ్చిన డేటా ఏమవుతుందంటే ఇక్కడ కింద ఫర్లో రిపీట్ అవుతుంది. వచ్చిన డేటా ఫర్లో రిపీట్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్లో రిపీట్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫర్ మీన్స్ ఇక్కడ మ్యాప్ అంటాము. ఇక్కడ
సో ఇక్కడ ఫర్లో రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం ఇదంతా కూడా ఫర్లో డిస్ప్లే అవ్వడానికి కోడ్ రాసాం అనమాట. డ్యూ ట్యాగ్స్ పెట్టి జస్ట్ ప్రింట్ చేసాం మొత్తం. సో ప్రింట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మెడిసిన్ డిస్ప్లే అయిన తర్వాత అప్డేట్ క్వాంటిటీ కూడా ఆప్షన్ పెట్టాము. ఒకసారి శాంపిల్ యాడ్ చేసి చూపిస్తాం. సో ఇదనమాట మెడిసిన్ ఇక్కడ డిస్ప్లే పెట్టాను. సో ఇక్కడ అప్డేట్ క్వాంటిటీ ఎవరికి వస్తుందంటే వాడికి వస్తుంది ఆ అప్డేట్ క్వాంటిటీ అని. ఎవరికి మెడికల్ స్టోర్ వాడికి వస్తుంది. మెడికల్ స్టోర్ కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రాసిన కండిషన్ నేను రోల్ అంటే లాగిన్ అయిన పర్సన్ మెడికల్ స్టోర్ అయితే వాడికి ఏంటంటే అప్డేట్ క్వాంటిటీ అని ఒక బటన్ ఇచ్చాను ఇక్కడ. మెడికల్ స్టోర్ అయితే ఇక్కడ ఇచ్చా అప్డేట్ క్వాంటిటీ అని ఫామ్ ఇచ్చా. దిస్ ఇస్ అ ఫామ్. ఈ ఫామ్లో ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. దిస్ ఇస్ ద టెక్స్ట్ బాక్స్. ఓకే అండ్ ప్రైస్ మనం అప్డేట్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ క్వాంటిటీ సంబంధించిన టెక్స్ట్ బాక్స్, ఇది ప్రైస్ సంబంధించిన టెక్స్ట్ బాక్స్. ఇక్కడ అప్డేట్ అని బటన్ ఉంది. ఇది నొక్కిన వెంటనే ఫామ్ సబ్మిట్ అయిన వెంటనే ఇక్కడ వస్తుంది అప్డేట్ క్వాంటిటీ అని దానికి వెళ్తుంది. అప్డేట్ క్వాంటిటీ ఇక్కడ ఉంది. సో దీంట్లో మళ్ళీ నేను క్వాంటిటీ మారేలాగా పోస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నా. ఓకేనా. సో ఇక్కడ అడ్రస్ డేటా హెడర్ పంపిస్తున్నా. మనకు వచ్చిన మెసేజ్ మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అది మెడికల్ స్టోర్ లాగిన్ అయితే మనకు తెలుస్తుంది. మెడికల్ స్టోర్స్ ఏం లేవు ప్రజెంట్. ఇంకా మెడికల్ స్టోర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే మెడికల్ స్టోర్ రిజిస్ట్రేషన్కి వెళ్తే సో రిజిస్ట్రేషన్ లాగిన్ సేమ్ పేజ్లో పెట్టా. మెడికల్ స్టోర్ రిజిస్ట్రేషన్ లాగిన్ సేమ్ పేజ్లో పెట్టా. సో ఇక్కడ మనం చూస్తే 2 ఫామ్స్ కనిపిస్తాయి మొత్తం ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే 2 ఫామ్స్. ఇదేమో లాగిన్ ఫామ్, దానికి ఇంకొక ఫామ్ ఉంది, ఇదేమో రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ టెక్స్ట్ ఫీల్డ్స్. సబ్మిట్ చేస్తే ఎక్కడికి వెళ్తుందంటే ఫామ్లోనే కనిపిస్తుంది సబ్మిట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది. రిజిస్టర్ అనే మెథడ్కి వెళ్తుంది. లాగిన్ పేజ్ సబ్మిట్ చేస్తే లాగిన్ అనే మెథడ్కి వెళ్తుంది. సో రిజిస్టర్ అయిన మెథడ్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఏమైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటీ ఉన్నాయో చెక్ చేస్తాము. ఎంటీ ఉంటే ప్లీజ్ ఫిల్ అంటాము. ఒకవేళ ఎంటీ లేకపోతే ఆ పర్టికులర్ డేటా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి పోస్ట్ రిక్వెస్ట్ పెట్టి డేటాబేస్లో స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసినాక వచ్చిన మెసేజ్ డిస్ప్లే చేస్తాం. అదే లాగిన్కి అయితే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాగిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటీ ఉన్నాయో చెక్ చేస్తుంది. ఎంటీ ఉంటే అక్కడ అయిపోతుంది. ఒకవేళ ఎంటీ కనుక లేకపోతే కిందకు వస్తుంది అనమాట. మళ్ళీ పోస్ట్ రిక్వెస్ట్ వెళ్ళి డేటాబేస్కి వెళ్ళి ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్ట్గా చూస్తుంది. ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. కరెక్ట్ అయితే ఇక్కడ మనకి రోల్ అనేది మెడికల్ స్టోర్ సెట్ అయ్యి టోకెన్ సెట్ అయిపోయి మెడికల్ స్టోర్ హోమ్కి వెళ్ళిపోతుంది. సో మెడికల్ స్టోర్ హోమ్ వచ్చేసరికి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేద్దాం ఒక అకౌంట్ని. సో వేణు m @gmail.com. సో ఇతను వెంటనే లాగిన్ అవ్వలేడు. ఇతను లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ మనకు అథెంటికేషన్ కావాలి. అనదరైజ్ అని వస్తుంది. అది ఇక్కడ అడ్మిన్లోకి వెళ్ళి యాక్టివేట్ చేయాలి మనం. సో ఇక్కడ ఆథరైజ్ చేయాలి. ఆథరైజ్ చేశాక వీ కెన్ లాగిన్ అనమాట మెడికల్ స్టోర్కి. ఇక్కడ వాడి ప్రొఫైల్ కనిపిస్తుంది మెడికల్ స్టోర్ హోమ్. మనం ఓపెన్ చేస్తే మెడికల్ స్టోర్ హోమ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మన యూజ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూస్తే చూడండి ఇక్కడ మొత్తం లోడ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ప్రొఫైల్ లోడ్ చేస్తున్నాం యూజ్ ఎఫెక్ట్లో, దానికి కింద డిస్ప్లే చేస్తున్నాం. పైన కూడా ఒక హెడర్ ఇంక్లూడ్ చేసాం. మెడికల్ స్టోర్లో కూడా మెడికల్ స్టోర్ హెడర్ ఇంక్లూడ్ చేసాం. ఈ మెడికల్ స్టోర్ హెడర్లో ఏంటంటే ఆ మెడికల్ స్టోర్ సంబంధించిన హెడ్ పార్ట్ అంతా ఉంటుంది. ఈ పైన పార్ట్ అంతా మెడిసిన్స్ కొట్టినప్పుడు చూడండి ఇక్కడ కూడా మెడిసిన్స్ అని ఓపెన్ అవుతుంది. ఇందాక అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది, కాకపోతే మనకి హెడర్ ఒకటి మారింది. ఇక్కడ మనకు అప్డేట్ ఫామ్ ఇందాక చెప్పే కదా అప్డేట్ ఫామ్, ఆ ఫామ్ ఇక్కడ వస్తుంది చూడండి, వీడికే కనిపిస్తుంది. అప్డేట్ కొట్టినప్పుడు ఆ డేటా అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం ఇలానే ఉంటుంది. మనం ఏ పేజ్ ఓపెన్ చేసినా సరే ద సేమ్ థింగ్ విల్ రిపీట్. ఓకే. సో కింద వచ్చేసరికి HTML కోడ్ ఉంటుంది, పైన వచ్చేసరికి జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది.
ఆ హెచ్టీఎంఎల్ కోడ్లో మనం ఏమైనా డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నామంటే అది ఫామ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. మనం ఫామ్ అని ఉంటుంది మనకి హెచ్టీఎంఎల్ కోడ్లో. ఆ ఫామ్ ఆన్ సబ్మిట్లో సబ్మిట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూసుకోవచ్చు. అదేవిధంగా పేజ్ ఓపెన్ అవుతూనే ఏం లోడ్ అవుతుంది అనేది యూజ్ ఎఫెక్ట్లో చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఒకసారి ఇప్పుడు ఈ వీడియో విన్నారు కదా, ఈ వీడియో బేస్ చేసుకొని మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే ట్యుటోరియల్ ఏమైనా ఫాలో అవ్వండి. బికాజ్ మనకేంటంటే ప్రతిదీ లైన్ టు లైన్ అర్థం అవ్వాలంటే యూ షుడ్ నో ద సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ తెలిసి ఉండాలి మనకి. అప్పుడే మనకు ప్రతి లైన్ అది ఎందుకు ఇది ఎందుకు అనేది అర్థమవుతుంది. ఓకేనా. బికాజ్ ఇట్స్ అ బిగ్ కోర్స్ కదా. ఓకేనా. సో నేను ఒకవేళ మీరు రియాక్ట్ చేసి నేర్చుకోవాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రియాక్ట్ చేసి ట్యూటోరియల్ అని కోడ్ ఎవల్యూషన్ అని కనిపిస్తుంది మీకు ప్లేలిస్టు యూట్యూబ్లో కొడితే. సో ఇది ఫాలో అవ్వండి కోడ్ ఎవల్యూషన్ వాళ్ళది. వీళ్ళు చాలా నీట్గా షార్ట్ వీడియోస్ చెప్పుంటారు. ఒకవేళ ఇది మీరు ఫాలో అయితే మీకు ప్రాజెక్ట్ మొత్తం కూడా లైన్ టు లైన్ అర్థమైపోతుంది అనమాట. సో అట్లా మీకు శామ్ అయితే ప్రొఫెసర్ ఏంటంటే మీకు పర్టికులర్గా కోడ్ ఈ లైన్ ఏంటి ఏం అడగడు. సో ఇనిషియల్ ఏంటంటే ప్రాజెక్ట్ అవుట్పుట్ ఏంటి, మెయిన్ ఫోకస్ దాని మీద ఉంటుంది. అవుట్పుట్ ఏంటి ప్రాపర్గా చెప్తున్నా లేదా అదే చూస్తారు. అప్పటి నుంచి మీకు ఫస్ట్ డెమో అవ్వగానే నెక్స్ట్ చేంజెస్ చెప్తారు. చేంజెస్ తర్వాత నుంచి మీకు లైవ్లో చేంజెస్ చేయమని అడుగుతాడు అనమాట. ఓకేనా. సో ఆలోపు మీరు రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి తరువు అయినా సరిపోతుందన్నమాట. ఓకేనా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు లైవ్ క్లాస్ కనెక్ట్ అవ్వండి. ఆ లైవ్ క్లాస్ కనెక్ట్ అయ్యి ఒకసారి మీకు ఎక్కడ ఏం అర్థం కాలేదో మీరు అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. అది క్లారిటీగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో రికార్డింగ్లో ఏంటంటే మనము ఏది చెప్తున్నాము మనం కరెక్ట్ చెప్తున్నామా అంటే మీరు వింటూ ఉండరు కాబట్టి చెప్పేది ఎక్కుతుంది మీకు అర్థమవుతుందా లేదా అని మనం జస్టిఫై చేయడం డిఫికల్ట్ అవుతుంది అనమాట. అలా అని చెప్పి లైన్ టు లైన్ చెప్పడం కూడా వెరీ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ కోడే రిపీట్ అవుతుంది ప్రతి దాంట్లో. స్టిల్ మనం ప్రతి పేజ్ ఓపెన్ చేసి చెప్పాలంటే బికాజ్ ఒక్కొక్క పేజ్లో పెద్ద కోడ్ ఉంటుంది. లైక్ 200-300 లైన్స్ కోడ్ ఉంటుంది అనమాట. సో అదంతా ఏంటంటే మీరు కూర్చొని లైన్ ఇది ఎలా అని చూస్తే మీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది అనమాట. అది మనం ఇక్కడ లైన్ టు లైన్ చెప్పాలంటే వెరీ డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒకసారి చూడండి. యా, థ్యాంక్ యూ.